రైతులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం పత్తి వయసు అయితే 30 నుంచి 35 రోజుల దశలో ఉంది. అయితే ఈ దశలో మొదటి దఫా ఎరువులు వేసుకొని ఇక రెండో దఫాలో ఎటువంటి ఎరువులు అందిస్తే పంట బాగుంటుందో అనే చిన్న కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. ముఖ్యంగా అండి రైతుల్లో ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, కానీ ఈ దశలో అసలు యూరియా అందించాలా లేదా అనే విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. అంటే మొదటి దఫా ఎరువులు అంటే 15 నుంచి 20 రోజుల్లోపు వేసే ఎరువులని మొదటి దఫా ఎరువులు వేసుకోవాలి. ఈ దశలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే భాస్వరం అధికంగా ఉండే ఎరువులు అందించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 30 రోజులు దాటిందంటే ఇది పెరుగుదల దశ అండి. శాఖీ అభివృద్ధి జరుగుతుంది కనుక ఇక్కడ పెరుగుదలకు అవసరమైన ఈ యొక్క పోషకాలను అందించుకుంటే మొక్క కొమ్మలు అదేవిధంగా పెరుగుదల బాగా ఉండి ఆ తర్వాత మంచి పూత రావడానికి అవకాశం ఉంటుంది. మొదటిసారి డిఏపి వేసుకున్న వాళ్ళు మాత్రం ఇక రెండో దఫాలో 20-20 వేయాలా లేకపోతే 28 వేయాలా 10-26 వేయాలా అనే చిన్న కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఇక ఈ కాంప్లెక్స్ ఎరువు ఏది అందించాలనే దాని గురించి అయితే చిన్న వివరణ తెలుసుకుందాం. ముఖ్యంగా అండి ఈ ప్రధాన పోషకాలు 3 అయితే ఉంటాయని రైతులందరికీ అవగాహన అయితే ఉంది. వాటిలో భాస్వరం, పొటాషు, యూరియా అనేవి అయితే ప్రధాన పోషకాలు. ఇక వీటిని అందించడానికి మనకు కాంప్లెక్స్ ఎరువులు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 14-35 ఆ తర్వాత 10-26 వీటిలో మాత్రం మనకి 3 ప్రధాన పోషకాలు అయితే ఉంటాయి. ఇంకా మనకి 20-20 డిఏపి ఇంకా 28-28 ఇటువంటి వాటిలో అయితే 2 ప్రధాన పోషకాలు అయితే ఉంటాయి. భాస్వరం, యూరియా, పొటాషు ఈ 3 ప్రధాన పోషకాలను అందించుకోవాలనుకుంటే మాత్రం మీరు 10-26, 3-17, 14-35 లాంటి ఎరువులు అయితే ఎంచుకోవచ్చు. దాంతోపాటు ఎకరానికి 20 కేజీలు యూరియా కంపల్సరీగా వేసుకోవాలండి. ఇది పెరుగుదల దశ కనుక యూరియా అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు కొంత అపోహలు అయితే ఉంటారు. ఈ దశలో యూరియా వేస్తే పురుగులని బాగా ఆశిస్తుంది, ఇక పురుగులకు అట్రాక్ట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఈ దశ పెరుగుదల దశ కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా ఖచ్చితంగా ఎకరానికి 20 కేజీల లోపు అయితే చల్లుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మొదటి దశలో ఎకరానికి 1 కట్ట చొప్పున డిఏపి వేసుకున్న వాళ్ళు ఇక కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా ప్రాంతాల్లో రైతులు మొదటి దఫాలో డిఏపి వేసుకొని ఆ తర్వాత మళ్ళా కాంప్లెక్స్ ఎరువు, మూడో దఫాలో కూడా ఇక కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు. ఇలా వేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి. డబ్బులకి ఇబ్బంది లేని వాళ్ళు వేసుకోండి. అలా కాకుండా వృధా ఖర్చు ఎందుకు అనుకునే వాళ్ళకి మాత్రం మొదటి దఫా అంటే ఈ యొక్క మొదటిసారి డిఏపి వేసుకుంటే మొక్కకే అవసరమైన భాస్వరం మోతాదు మొత్తం కూడా ఈ డిఏపి ద్వారా అందుతుంది కనుక మళ్ళీ కాంప్లెక్స్ ఎరువు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. డిఏపి ఎరువు వేసిన వాళ్ళు ఇక ఈ కాంప్లెక్స్ ఎరువులు జోలికి పోకుండా వేరే ఎరువులు ఏదైనా వేసుకోవాలనుకుంటే ఎకరానికి 25 నుంచి 30 కేజీల యూరియాతో పాటు ఎకరానికి 20 కేజీల పొటాష్ కలిపి చల్లుకోండి. ఇది పెరుగుదల దశ, అదేవిధంగా కాయ పూత ఏర్పడే దశ కనుక ఇక కాయ బాగా రావడానికి అదేవిధంగా రోగ నిరోధక శక్తి బాగుండడానికి ఈ పొటాష్ అయితే బాగా పనిచేస్తుందండి. ఇక మొదటి దఫాలో డిఏపి వేశాను, ఇక ఇప్పుడు నేను పొటాష్ వేసుకోదలుచుకోలేదు కానీ కాంప్లెక్స్ ఎరువు వేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం ఇక 20-20 కానీ 28-28 లాంటి ఎరువులు అయితే వేసుకోవచ్చు అండి. 28-28 వేసుకునేటప్పుడు యూరియా శాతం ఎక్కువగా ఉంటుంది కనుక ఇక్కడ యూరియా ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి. 30 రోజుల వయసు దాటిన తర్వాత ఈ యొక్క రసం పీల్చే పురుగులు అటాక్ అవుతాయి. ఇక ఎప్పుడైనా మీరు మందులు అంటే ఎరువులు అందించిన 5 నుంచి 7 రోజుల్లోపు స్ప్రేయింగ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు వేసినా యూరియా వేసినా ఆ యొక్క పురుగులు అయితే ఆకర్షిస్తాయి కనుక ఖచ్చితంగా మీరు యొక్క స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోవాలి. అయితే ఈ యొక్క స్ప్రేయింగ్ ఏమి ఇచ్చుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోలో అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి పత్తికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.